సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఐఓసీలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా పట్టణంలోని మహిళలకు ఇందిరా చీరల పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ కె హైమావతి. ఈ సందర్భంగా మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, జిల్లా మొత్తంలో 12500 ఇండ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సిద్దిపేట జిల్లాలో అర్బన్ మున్సిపాలిటీస్లో 4 మున్సిపాలిటీలో మనం చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఐకేపీ వాళ్ళకి ఇందిరా మహిళా శక్తి వర్కింగ్ కింద గతంలో మన రూరల్ ఏరియాలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి స్టాక్ సఫిషియెంట్ సప్లై కాకపోవడం వల్ల మనం అర్బన్ ఏరియా వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోయాము. మనకి 2 days క్రితం మనకి 40,000 చీరలు పంపిణీ చేయడానికి మనకి చీరలు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే గజ్వేలు, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్ ఈ 4 మున్సిపాలిటీలోకి 41,000 మందికి చీరలు పంపిణీ చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. హుస్నాబాద్లో సండేనే పంపిణీ చేశాము. అదే రకంగా గవర్నమెంట్ 1058 గ్రూపులకి వడ్డీ రుణాలు కూడా పంపిణీ చేయడం కోసం డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు గజ్వేల్ అర్బన్ మెప్మాల గ్రూపులకి మొత్తం కూడా 1,28,00,000 రూపాయలు వడ్డీ రుణాలు వాళ్ళ బ్యాంకులకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. జిల్లా మొత్తం కూడా 3,74,00,000 గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.